దేవనామాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకున్నాం. ఈ దినపు వాగ్దానం, మీ దేవుని సన్నిధిని కనబట్టుకే సిద్ధపడి. ఆమోసు గ్రంథం 4:12 ఆఖరి మాట్లాడు. మీ దేవుని సన్నిధి కనబడకు సిద్ధపడు. మీ దేవుడు, మన దేవుడి సన్నిధి మనం సిద్ధపడి కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలంటే, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బంధకాలు ఉన్నప్పుడు మనం ఎక్కడ ప్రభు సన్నిధిలో కనపడమని ప్రభు అంటాడు. ఎందుకంటే ఆ సమస్యల నుంచి, ఆ బంధకాల నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఇబ్బందిని తప్పించగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఇది నాన్న మనం ఏం చేయాలంటే, ఎక్కడ కనపడాలంటే దేవుని సన్నిధిలో కనపడటానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎందుకు సిద్ధంగా ఉండాలంటే, మనం అక్కడికి వెళ్తే మనం ఆశ్రయించాం. అక్కడికి వెళ్తే అక్కడే మన బంధకాల నుంచి విడుదల రావుతాం. మనకున్న ఆటంకాలు తొలగి. చూడండి 10:11 ఆమోసు 4:11, దేవుడు సొదొమ గొమొర్రా బోర్ల దేశి నాశనం చేయనట్లు నేను మీలో కొంత నాశనం చేయగా మీరు మంటలను తీయబట్టుకే కొరవులైనట్టు తప్పించుకుంటారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వరకు ఇదే యెహోవాకు. ఏంటి అంటున్నాడు దేవుడు? సొదొమ గొమొర్రా బోర్ల దేశం నాశనం చేసినట్టు మీలో కొంత నాశనం చేయడం. ఎందుకు? దేవుడిని ఆశ్రయించక, దేవుని చిత్తం నెరవేరక, దేవుడు అంటే ఇష్టం లేకుండా బిడ్డల గురించి అంటున్నాడు. ఏంటంటే సొదొమ గొమొర్రాలో మరి ఎలా నాశనం అయిపోయింది? గంధకాలతో ఈ రోజు కూడా అక్కడ ఏమీ లేదు. అలాగా దేవుడు ఉగ్రత రాకుండా మనం చూసుకోవాలి. అందుకే మనం వారానికి ఒకసారైనా సన్నిధిలో కనపడుతున్న అక్కడ ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తం వాక్యానుసారం జీవితం జీవించాలని ప్రభువుకి చిత్తం, ప్రభుకి ఇష్టం కూడా. అందుకే ఇక్కడ రాయబడిన అంటే, సొదొమ గొమొర్రా బోర్ల దేశం నాశనం చేయట్లు నేను మీలో కొందరు నాశనం చేయగా మీరు మంటలను తీయబడక మీరు కొరవలైనట్టు తప్పించుకోండి. అయినా మీరు నా తట్టు తిరిగిన వరకు ఇదే యెహోవాకు. అందుకే మీ దేవుని సన్నిధి కండ సిద్ధంగా ఉండమన్నాడు దేవుడు. చూడండి ఆమోసు గ్రంథం 5:4 ఆమోసు గ్రంథము 4:2 4:2 ఒక కాలం వచ్చినది, అప్పుడు శత్రు మేము కొంకుల చేత మీరు చేయించిన వాడిని గ్యాలముల చేత పట్టుకుని లాగుదలను. కాలంలో ఏం చేస్తారు? శత్రువులు ఏం మనల్ని లాగుతూ ఉంటారు, సమస్యల్లోంచి, శ్రమంలోకి లాగుతారు. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎవరు నాశించడం? దేవుడిని నాశించమని ప్రభు. అలాగే లాస్ట్ గా ఆమోసు 5:4 ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించడి. మనం బతకాలంటే ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. సర్వశక్తిమంతున దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. సర్వశక్తిమంతున దేవుణ్ణి మనం ఆశ్రయించేలాగా మనం ఉండాలి తప్ప, మనము ఏదో ఉన్నామా అంటే, మనం దేవుని చిత్తానుసారంగా ఉన్నాం కాబట్టి సర్వశక్తిమైన దేవుని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు అంటాడు, మీరు మీ దేవుని సన్నిధి మీ కనబడికే సిద్ధపడి. ఇది నాన్న ఆయన మందిలో కనబడి సిద్ధపడినప్పుడు ఏముంటుందండి? ఆయన ఇశ్రాయేలు యెహోవా సెలవుతున్నాం, నన్ను ఆశ్రయించి మీరు బతుకుదు. మనం ఆయన ఆశ్రయించిన సర్వశక్తిమైన ఆయన ఆశ్రయించి మనం బ్రతుకుతాం. మన కుటుంబం సంతోషం, మనం సంతోషమైన కృప దేవదేవుడు దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొక నూతన దినం దయచేసే ప్రభు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై, నీ అభిషేకం, నీ ఆత్మకార్యం జరిగిలా, నీ మహిమకార్యం జరిగిలా సహాయం చేయండి, దీవించండి, ఆశ్రయించండి ప్రభు. మేము చేస్తున్న మా చేతి పని మమ్మల్ని దీవించు. మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఇక్కడ అందరితో సమాధానం, శాంతి దయచండి. అందరితో సమాధానం దయచండి, శాంతిని దయచండి, నెమ్మది దయచండి ప్రభా. అయా దుష్టుడు సాతాను గలిబిలి చేయకుండా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన, మేము ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. అయా తండ్రి నాయన, ఇగో ఉదయకాలం ప్రార్థించుకున్న ప్రభు, ఈ దినమంతా మేము చేసే ప్రతిఫల జయాన్ని, విజయాన్ని దుష్టుడు సాధారణ ఆటంకాలు మా యజమానులు తండ్రి నాయన, మా యజమాని తోటి పని సమాధానం, మా యజమాని నెలలా జీతాలు ఇచ్చే ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మేము తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఏ కుటుంబంలో తాగుడు, పేకడ వ్యసనాలతో అప్పులు, బంధకాలను విడుదల దయచేయండి ప్రభా. కుటుంబంలో సంతోషం, సమాధానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. బలహీనంగా వెళ్ళి ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లి. మీరు కార్యం చేసి ఈ దినమంతా మీరు ఎక్కడి చాటు భద్రపరిచి దాచి కాచి కాపాడు. మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు ప్రభు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము.
మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.